హలో డాక్టర్. హాయ్ అండి. డాక్టర్ ఇప్పుడు ఎలర్జీస్ విషయానికొస్తే థ్రోట్ ఎలర్జీ గాని లేకపోతే దాన్నేమంటారు తామర అవుతుంది అంటారు కదా! రైట్. అలాంటి ఏదైనా ఎలర్జీస్ వస్తే డాక్టర్స్ ఒకటే అంటారు. ఇవి ఫుడ్స్ తినొద్దు, ఇవి తినొద్దు, ఇంత టేక్ కేర్ తీసుకోవాలి. అయితేనే తగ్గుతది. మళ్ళీ అలా కేర్ చేయకపోతే మళ్ళీ వస్తది అని అంటారు. సో, దీనికి మీ హోమియోపతిలో కంప్లీట్ క్యూర్ ఏదైనా ఉందా? సో, బేసిక్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే థ్రోట్ అలర్జీ గురించి తీసుకుందాం. హ్మ్. థ్రోట్‌లో ప్రాబ్లమ్ వస్తే హ్మ్. సో, సింప్టమ్స్ కామన్‌గానే ఉంటాయి. నార్మల్‌గా థ్రోట్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే ఇచ్చింగ్ గాని, ఇచ్చింగ్. లేకపోతే రెడ్‌నెస్ గాని, స్వెల్లింగ్ గాని, పెయిన్ గాని, లేకపోతే ఇంకేదన్నా ఇరిటేషన్ గాని ఏదన్నా వస్తే మనకి 2 రీజన్స్ ఉంటాయన్నమాట. ఒకటేమంటామంటే అలర్జీ అంటాము. ఒకటేమో ఇరిటేషన్ అంటామన్నమాట. హ్మ్. సో, అలర్జీకి, ఇరిటేషన్‌కి డిఫరెన్స్ ఏంటంటే అలర్జీ అంటే ఏదన్నా మీకు సరిపోని వస్తువు థ్రోట్‌లోకెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ అదొక పొల్యూషన్ కావచ్చు, మీరు బయట నుంచి వచ్చే పొగ పొగ కావచ్చు, కావచ్చు. లేకపోతే ఏదన్నా హౌస్ డస్ట్ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఏదన్నా పెట్స్ ఉంటే దాని నుంచి వచ్చే డస్ట్ ఏదన్నా గూడా ఒక మెటీరియల్ థ్రోట్‌లోకెళ్ళిందంటే దానికి అగెయిన్స్ట్‌గా మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తే దాన్ని అలర్జీ అంటారు. సో, దీంట్లో ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే ఇక్కడ బాగా రెడ్‌నెస్ ఉంటుంది, హ్మ్. ఇచ్చింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. సో, ఇది ఆ పదార్థానికి ఎక్స్‌పోజ్ అయినప్పుడంతా వస్తుందనమాట. ఇది అలర్జీ అంటాం. కొంతమందికేంటంటే ఇవీ మెటీరియల్ ఇరిటెంట్‌గా పనిచేస్తుంది. ఇరిటెంట్‌గా పనిచేస్తుంటే ఏంటంటే అక్కడ ఇమ్యూన్ రియాక్షన్ అనేది ఎక్కువగా ఉండదు. సో, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనేది ఉండదనమాట. అక్కడ లోకల్‌గా అది డ్యామేజ్ జరిగి లోకల్‌గా సెల్‌ని డ్యామేజ్ చేసి అక్కడ కొన్ని సింప్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తది. దీంట్లో ఎట్లాంటి సింప్టమ్స్ ఉంటాయి? అవే ఉంటాయి గానీ అది ఎక్స్‌పోజ్ అయినప్పుడు మాత్రమే వస్తదనమాట. సో, ఓకే. థ్రోట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇట్ క్యాన్ బి అలర్జీ, ఇట్ క్యాన్ బి ఇరిటెంట్. ఓకే. సో, మనము 2 డిఫరెంట్ కండిషన్స్‌లో చూడాలి. హ్మ్. సో, మనం ఒకరికి అలర్జీ ఉందనుకోండి. అలర్జీకి ట్రీట్మెంట్ డిఫరెంట్. అదే విధంగా ఇరిటెంట్‌గా పనిచేసిందనుకోండి ట్రీట్మెంట్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అలర్జీ తీసుకుందాం. అలర్జీ అనేది మనకేంటంటే అది మనకు జెనెటిక్స్‌లో ఏమంటామంటే ఆహ్, ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డిజార్డర్ అన్నమాట. సో, ఎపిజెనెటిక్స్ అంటాం. ఎపిజెనెటిక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. సో, మీలో 100 జీన్స్ ఉన్నాయనుకోండి. కానీ దీంట్లో ఎక్స్‌ప్రెస్ అయ్యే జీన్స్ ఓన్లీ 2% 2 అంటే 98% ఆఫ్ ది జీన్స్ మీలో ఉన్నాయి కానీ ఎక్స్‌ప్రెస్ కావట్లేదు. సందర్భాన్ని బట్టి ఆ 98%లో కొన్ని జీన్స్ ఎక్స్‌ప్రెస్ అవుతాయి. ఆల్రెడీ ఈ 2% ఎక్స్‌ప్రెస్ అయిన జీన్స్ మాస్క్ అయిపోతాయన్నమాట. దాన్నే మనం లేటెస్ట్ సైన్స్‌లో ఎపిజెనెటిక్స్ అంటాం. కొంతమందికి మీరు, మీ ఫ్రెండ్ ఇద్దరున్నారు. ఇద్దరు డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారు. మీకొస్తుంది. వాళ్ళకి రాదు. ఎందుకంటే మీ జెనెటిక్స్ డిఫరెంట్. వాళ్ళ జెనెటిక్స్ డిఫరెంట్. అదే విధంగా మీరు, మీ ఫ్రెండ్ కలిసి ఇప్పుడు అదే ప్లేస్‌కి ఒక 10 ఇయర్స్ ముందు ఎళ్ళిండొచ్చు. అప్పుడు ఇద్దరికీ రాలేదు. ఇప్పుడొచ్చింది. ఏంటంటే మీలో కొన్ని జీన్స్ ఎక్స్‌పోజ్ అయ్యాయి. లేకపోతే కొన్ని జీన్స్ మాస్క్ అయ్యాయి అననమాట. దీన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. ఓకే. సో, హోమియోపతిలో మందిచ్చినప్పుడు, ఈ హోమియోపతి క్యాన్ యాక్ట్ అట్ ది లెవెల్ ఆఫ్ జెనెటిక్స్. ఎప్పుడైతే జెనెటిక్స్ లెవెల్‌లో హోమియోపతి యాక్ట్ చేస్తుందో, సో, మీకేదైతే అలర్జిక్ టెండెన్సీస్ ఉన్నాయో, ఆ టెండెన్సీస్ అన్నీ పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ గన ఇస్తే ఏంటంటే, ఏవైతే అనవసరమైన జీన్స్ ఎక్స్‌ప్రెస్ అయ్యాయో అవి మాస్క్ అయిపోతాయి. కావాల్సిన జీన్స్ ఎక్స్‌ప్రెస్ అయితాయన్నమాట. ఇది అలర్జీకి సంబంధించింది. అలర్జీ. ఆ ఇరిటెంట్‌కేంటంటే, ఇరిటెంట్‌కి మనకు జీన్‌తో సంబంధం ఉండదు. ఇరిటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే, దానికి దూరంగా ఉండడం మంచిదనమాట. సో, అలర్జీ టైమ్‌లో మాత్రం ఆ ట్రీట్మెంట్ టైమ్‌లో మీరు అలర్జెన్‌కి దూరంగా ఉండాలి. ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, మీకు అన్నీ పోయిన తర్వాత, మళ్ళీ అలర్జెన్‌కి ఎక్స్‌పోజ్ అయినా మీకు అంత పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఇరిటెంట్ అనేది ఆహ్, మీరు కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకున్నా, తీసుకోకున్నా ఇరిటెంట్‌కి దూరంగా ఉంటేనే అది ఆహ్, ఓకే. బావుంటుందనమాట. సో, ఓకే. అది ఇరిటెంటా, అలర్జీనా అని ఫస్ట్ డిసైడ్ చేసి దాన్ని బట్టి ఉంటుంది తప్పితే, ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ అనేది ఉండదు. ఓకే. వైల్ యూజింగ్ హోమియోపతి మెడిసిన్ ఏదైనా ఈ ఫుడ్స్ తినొద్దు, ఆ ఫుడ్స్ తినొద్దని ఏమైనా ఉంటుందా డాక్టర్? సో, మనము ఒక మనిషి అనేటప్పుడు ట్రీట్మెంట్‌కొస్తే మనము 3 కేటగరీస్‌లో ఫుడ్‌ని డివైడ్ చేస్తాం. ఒకటి జనరల్‌గా సో, ఏ మనిషికైనా జనరల్ ఫుడ్ ఉంటదనమాట. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినొద్దంటాం. హ్మ్. ఆ! లేకపోతే మంచిగా నట్స్ అవన్నీ తినమంటాం. ఎక్కువ ఆయిల్స్ తినొద్దంటాం. సో, అటువంటి జనరల్ కేటగరీ కొన్నుంటాయి. ఇంకోటేంటంటే డిసీజ్‌ని బట్టి. సో, మీకు డయాబెటిస్ ఉందనుకోండి షుగర్స్ ఎక్కువ తినొద్దంటాము. లేకపోతే ఒక హార్ట్ ప్రాబ్లమ్ ఉందనుకోండి ఎక్కువ సాచురేటెడ్ ఫుడ్ అలాంగ్ విత్ కార్బోహైడ్రేట్ తినొద్దంటాం. అది డిసీజ్‌ని బట్టి. ఇంకోటేంటంటే మెడిసిన్‌ని బట్టి. సో, ఆయుర్వేదాలో ఉన్నట్టు ఈ మెడిసిన్ తినేటప్పుడు అది వాత, ఇది పిత, ఇది కప్ప, సో, పులుపు తినొద్దు, పప్పులు తినొద్దు, అది ఇది ఆ మాంసం తినొద్దు, ఈ యాహ్! మాంసం తినొద్దు. ఇటువంటి రిస్ట్రిక్షన్స్ హోమియోపతిలో ఏమి ఉండవండి. ఓకే. అన్నీ తినొచ్చు. కాకపోతే ఒక స్పెషల్ మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని. దాన్ని ఒక రోజు, 2 రోజులో ఇస్తామంట. అది తీసుకున్నన్ని రోజులు మాత్రం
ఎక్కువ స్పైసీ ఫుడ్ లేకపోతే ఎక్కువ స్ట్రాంగ్ స్మెల్స్కి ఎక్స్పోజ్ కావద్దంటాం. అది కూడా 1 ఆర్ 2 డేస్ తప్పితే లైఫ్ లాంగ్ అనేది ఉండదనమాట. హోమియోపతి మెడిసిన్స్ తీసుకునేటప్పుడు మీ ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు, ప్రొవైడెడ్ జనరల్గా అది హెల్తీ అయితే మీరు తినొచ్చు. సో డాక్టర్ ఒక్కసారి బాడీలో రింగ్ వార్మ్ అనేది వచ్చేసింది అనుకో, అది అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కానీ కంప్లీట్గా క్యూర్ అవ్వడం అనేది చూడలేదు. దానికి ఎలా ఉంటుంది? రింగ్ వాము ఇవన్నీ పారాసైటిక్ డిజార్డర్స్ అండి. సో ఇవన్నీ మెయిన్గా ఎప్పుడు వస్తాయంటే మన ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు వస్తాయి. సో ఇమ్యూనిటీ మీరు సరిగ్గా నిద్రపోవట్లేదు, సరిగ్గా తిండి తినట్లేదు, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఎక్కువ అలవాట్లు ఉన్నాయి, హ్యాబిట్స్ ఉన్నాయి, అదేవిధంగా స్ట్రెస్ లైఫ్లో ఉన్నారంటే మీకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో ఎప్పుడైతే మీరు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొని సో ఆ ప్యాథోజన్ కోసము మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారో కంపల్సరీ కంప్లీట్గా తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ రింగ్ వామ్ కేసెస్ ట్రీట్ చేస్తున్నాము. బట్ ఎఫెక్ట్ అనేది హోమియోపతి ద్వారా చాలా బాగా ఉంటుంది. ప్రొవైడెడ్ మీరు మంచి ఇమ్యూనిటీ మెయింటైన్ చేసి హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళలోంచి రింగ్ వామ్ తీయడం కూడా హోమియోపతి మెడిసిన్స్ నుంచి చాలా ఈజీ. సింటమాటిక్. సో కొంతమందికి రెడ్నెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి మెడిసిన్ వేరే. కొంతమందికి ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి మెడిసిన్స్ వేరే. కొంతమందికి స్వెల్లింగ్ వస్తుంది, వాళ్ళ మెడిసిన్స్ వేరే. సో ఇండివిజువలైజేషన్, వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉన్నాయని దాన్ని బట్టి మనం హోమియోపతిలో మెడిసిన్ ఇస్తే రింగ్ వామ్ కంపల్సరీ తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.